స్వేచ్ఛా టీవీ కల్చర్ సాహితీ ప్రతిభ ప్రగతిశీల భావవీచిక. ప్రజాతంత్ర సాహితీ సృజనలో మేం చేస్తున్న కృషికి మీ తోడ్పాటును అర్థిస్తున్నాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు పంపించి సమాదరించండి. మీ జీవనాడి. స్వేచ్ఛా టీవీ కల్చర్ సాహితీ ప్రతిభ ప్రేక్షకులకు స్వాగతం. ప్రస్తుత కార్యక్రమం జీవనాడి 120లో ప్రముఖ కవి దేవరకొండ బాలగంగాధర తిలక్ కవిత్వం అమృతం కురిసిన రాత్రి ప్రసారం చేయబోతున్నాం. వ్యాఖ్యాత జీవన్. కవిని గురించిన పరిచయం క్లుప్తంగా. తిలక్ ప్రసిద్ధులైన దేవరకొండ బాలగంగాధర తిలక్ పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలంలోని మండపాకలో 1921 ఆగస్టు 1న జన్మించారు. ఇది ఆగస్టు నెల కాబట్టి ఆయనకు స్వేచ్ఛా టీవీ కల్చర్ సాహితీ ప్రతిభ ఘనంగా నివాళులర్పిస్తోంది. ఈయన తల్లిదండ్రులు రామసోదెమ్మ, సత్యనారాయణమూర్తి. ఈయన తన 11వ ఏటి నుంచే కథారచన, 14-15 ఏళ్ల వయసులో పద్యరచన ప్రారంభించారు. 1956-66 మధ్యకాలంలో తిలక్ విస్తృతంగా రచనలు చేశారు. కవిత్వంతో పాటు కథా సాహిత్యము వెలువరించారు. కొన్ని నాటికలు రాశారు. ఈయన 1966 జూలై 1న అతి పిన్న వయసులో అస్తమించారు. తిలక్ మరణించిన ఏడాదిలోపే 1967లో తిలక్ కథలు, 2 ఏళ్లకు ఆయన కవిత్వ సర్వస్వం అమృతం కురిసిన రాత్రి అనే సంపుటాలు విశాలాంధ్ర ప్రచురణాలయం ప్రచురించింది. ఆయన మరణానంతరం 1971లో అమృతం కురిసిన రాత్రి అనే కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. మొదట దేవులపల్లి కృష్ణశాస్త్రి ప్రభావంతోనూ, అటు తరువాత శ్రీశ్రీ ప్రభావంతోనూ కవిత్వం రాసిన వచన కవితా ప్రక్రియను తన అసమాన ప్రతిభా సంపదతో ఉన్నత శిఖరాలకు చేర్చినవాడు తిలక్. ఆకర్షణీయమైన శైలీ విన్యాసంతో, శైలీ రమ్యతతో బహుళ ప్రచార పొందిన కవి తిలక్. ఈయన నేటి యువ కవులు తిలక్ కవిత్వం నుండి నేర్చుకోవలసింది ఎంతో ఉంది. ఇహ నేరుగా ఆయన కవిత్వంలోకి ప్రవేశించుదాం. ముందుగా తన కవిత్వాన్ని గురించి తానే ఏమంటున్నాడో చూడండి. కవితా శీర్షిక నా కవిత్వం. నా కవిత్వం కాదొక తత్వం, మరి కాదు మీరనే మనస్తత్వం, కాదు ధనికవాదం సామ్యవాదం, కాదయ్యా అయోమయం జరామయం. గాజు కెరటాల వెన్నెల సముద్రాలు, జాజి పువ్వుల అత్తరు దీపాలు, మంత్రలోకపు మణిస్తంభాలు, నా కవితా చందనశాల సుందర చిత్ర విచిత్రాలు, అగాధ బాధా పాత పతంగాలు, ధర్మవీరుల కృత రక్తనాళాలు, త్యాగశక్తి ప్రేమరక్తి శాంతి సూక్తి, నా కళా కరవాల ధగద్ధగరవాలు, నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయా పారావతాలు, నా అక్షరాలు ప్రజాశక్తులు ఆవహించే విజయ ఐరావతాలు, నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు. ఈ కవిత మొదటిసారిగా కౌముది వ్రాతపత్రికలో ప్రచురించబడింది 1941. ఈనాటి యుద్ధ వాతావరణాన్ని స్పృశించే మరో కవిత. కవితా శీర్షిక సైనికుడి ఉత్తరం. ఇక్కడ నేను క్షేమం, అక్కడ నువ్వు కూడా, ముసలి అమ్మ పాత మంచం కోడు, మన చిన్నబ్బాయి చెరువులో కొంగ. ఇప్పుడు రాత్రి అర్ధరాత్రి, నాకేం తోచదు, నాలో ఒక భయం, తెల్లని దళసరి మంచురాత్రి, చీకటికి అంచు, దూరంగా పక్కడేరాలు కార్పోరల్ బూట్స్ తప్పుడు, ఎవరో గట్టిమేటి మీద నుంచి పడ్డట్టు నిశ్శబ్దంలో నిద్రించిన సైనికుల గురక చచ్చిన జీవుల మొరలా ఉంది. అబ్బ చలి, నెత్తురు చల్లబడే చలి, పొడగాటి చుట్టకాల్చిన
లిండెన్ గుండెల్ హత్తుకున్న దాని సారానోరు వీరు తాగిన ఈ చలిపోదు పోదు నాలో భయం. మళ్ళీ రేపు ఉదయం ఎడారులు నదులు అరణ్యాలు దాటాలి, ట్రెంచెస్లో దాగాలి, పైన ఏరోప్లేన్లు, చేతిలో స్టన్ గన్, కీ ఇస్తే తిరిగే అట్టముక్క సైనికులం. మార్చ్ 1 2 3 షూట్ డెడ్. నువ్వా నేనా? కేబుల్ గ్రామ్ ఇప్పించండి, కేర్ ఆఫ్ సో అండ్ సో, మీ వాడు డెడ్. స్పృహ తప్పిన ఎనస్థీషియాతో వెన్నెముక కర్రలా బిగిసింది. యుద్ధం యుద్ధం. లిబియాలో, బెర్లిన్లో, స్టాలిన్గ్రాడ్లో స్వార్థం పిచ్చికుక్కలా పరుగెత్తింది. అబ్బా, వణికించే చలి. అందరూ నిద్రపోతున్నారు, అందరూ చచ్చిపోతున్నారు. అర్ధరాత్రి దాటిందని మోగిన 1 గంట మంటల మొహాన్ని కొట్టింది. నేనిదివరకటి నేను కాదు. నాకు విలువలు లేవు, నాకు అనుభూతులు లేవు. చంపటం, చావటం, మీసం దువ్వటం లాంటి అలవాటయ్యింది. కనిపించే ఈ యూనిఫామ్ కింద ఒక పెద్ద నిరాశ, ఒక అనాగరికత బ్రిడ్జి కింద నదిలాగా రహస్యంగా ఉంది. వదలలేని మోసపు ఊబిలాగా ఉంది. నేనంటే నాకే అసహ్యం. అందుకే మరీ మరీ చంపుతాను, మరీ మరీ తాగుతాను. ఇంకేం చేసినా ఎవరూ ఒప్పుకోరు. ఇంకా తెల్లవారుతోంది. దూరంగా ఆల్ప్స్ మీద మంచు దుఃఖంలా కరుగుతోంది. ప్రభాతం సముద్రం మీద వెండి నౌకలా ఊగుతోంది. తిరిగి ఎప్పుడు మన ఊరు వస్తానో, నిన్ను చూస్తాను. అందమైన తెల్లని నవ్వు నీ మెడలో గొలుసులు గొలుసులుగా కదిలినప్పుడు, అదో విధమైన చెమ్మగిలిన చూపు నెమలి రక్కలా విరుచుకున్నప్పుడు, ఎన్నాళ్ళకి కొన్ని వేల మైళ్ళ దూరం మన మధ్య ఒక యుగంలా అడ్డుపడింది. ఇంక సెలవు మడియర్, నిద్ర వస్తోంది మత్తుగా నల్లగా. అడుగో సెంట్రీ డేరా ముందు గోరీలా నిలబడ్డాడు. అదిగో ఇంకా కార్పోరల్ బూట్స్ తప్పుడు కడుపులో నీళ్లు కదలాడుతున్నట్టు. జాగ్రత్త సుమి, జాగ్రత్త, నువ్వు, పిల్లలు, బల్లులు అందరూ. మళ్ళీ జవాబు రాయసుమి, ఎన్నాళ్లకో మరి సెలవు. అబ్బా, చలిగాలి గుండెల మీద కత్తిలా తెగింది. నీ రూపం నా దేహానికి వెచ్చగా తగిలింది. రచనాకాలం 1943. మరో కవితా శీర్షిక భూలోకం. అస్థిమూల పంజరాలు, ఆర్తారావ మందిరాలు, ఏ లోకం తల్లి ఏవో బాష్పజలాలు. కూడులేని లోకం ఇది, గుండెలోతు తాపం ఇది, సోమయాజి శాపం ఇది, భూమి అడుగు లోకం ఇది. చటచ్చటా శబ్దమేమి, చక్రాలకి రక్తమేమి, ఏం లోకం తల్లి ఇట కనిపించడు కాలనేమి. ఆవులించు యంత్రశాల, చక్రంలో చిక్కుపడ్డ మనిషి గుండె ఏడ్చిందట. కనిపించడు అబ్బి ఇట తెరలోపలి కాలనేమి. దారి పొడుగు జనశవాలు, జారిపడే చేయికాలు, ఏ లోకం తల్లి ఇట ఎగిరిపడే రాబందులు. వంగదేశ క్షామం ఇది, వ్యంగ్యభాష క్షేమం ఇది, పరప్రభుత్వ దానం ఇది, ధనికలోక ధర్మం ఇది. కాలు కడుపు ఇమ్మన్నది, గాజుమేళ లేదన్నది, అన్నపూర్ణ కంటి ముందు కనబడనిది రక్తబిందు. ఇది కలికాలం అబ్బి, కళ్ళు లేని పాపం ఇది. ఒకే రకపు తోలుబొమ్మలు, ఒకే వైపు ఒకే నడక, ఎక్కడికి తల్లి ఇట ఏదో కత్తులనది. మృత్యువనే మైదానం, శత్రువనే అజ్ఞానం, ఈర్ష్యలోని ఒక దాహం, సంచలాంటి సందేహం, పిలుచుకొన్న ఒక సైన్యం, తిరిగి రాని ఒక దైన్యం. ఇది యుద్ధం అబ్బి. ఇంట ఆక్రోశం, వీరికి మిగిలేదొక బాష్పం. కూడులేని లోకం ఇది, గుండెలోతు తాపం ఇది, సోమయాజి శాపం ఇది, పెద్దలున్న మిద్దెలున్న పాపం ఇది, అడుగునున్న అడుసు తిన్న లోకం ఇది. ఇది భూలోకం అబ్బి. ఇట అస్థిమూల పంజరాలు, ఆర్తరావ మందిరాలు, పలుకలేని గులకరాళ్ళు. ప్రతిభ, ఆగస్టు 1945లో ప్రచురితం. ఈ కవిత బెంగాల్లో 1941 నుండి
అనావృష్టి, తుఫానులు, యుద్ధం వల్ల క్రమంగా కరువు పరిస్థితి తీవ్రమవుతూ 1943 నుంచి భయంకరమైన కరువు, అంటువ్యాధులు బెంగాల్ని మృత్యుముఖంలోకి నెట్టాయి. 10 లక్షల మందికి పైగా మరణించారు. 1945 దాటాక కానీ పరిస్థితి మెరుగుపడింది కాదు. మరో కవిత శీర్షిక వసుధైక గీతం. భూమధ్యరేఖ నా గుండెలోంచి పోతోంది, భృకుటి లోపల నక్షత్రగోళం తిరుగుతోంది. ఈవేళ నన్నానవాలు పట్టలేవు నువ్వు, సూర్యుడిని చూడు నా తల మీద పువ్వు. అట్లాంటిక్ కల్లోల తరంగాల మేనువాల్చింది నేను, పెసిఫిక్ లోతులలో రత్నాన్ని వెతికి తీసింది నేను. ఉత్తర ధ్రువాన ఒక పాదం, దక్షిణ ధ్రువాన మరో పాదం, సర్వం సహా చక్రవర్తి పదవి సంపాదించుకున్నాను నేను. సంకుచితమైన జాతి మతాల సరిహద్దుల్ని చెరిపేస్తున్నాను చూడు, అకుంఠితమైన మానవీయ పతాకను ఎగరవేస్తున్నాను చూడు. చరిత్ర రక్త జలధికి స్నేహసేతువు నిర్మిస్తున్నాను రండి. కవి వచ సవితృ కాంతి పూరమిది, స్వేచ్ఛగా జలగమాడండి. మధ్యధరా సముద్ర తీర ఖర్జూర తరుఛాయ మధ్యాహ్న వేళ, నీ స్నిగ్ధ కపోల తల్పాన ముద్దుడిన ప్రియ సఖుణ్ణి నేను. మౌంట్ వెసూవియస్ ఆగ్నేయ దర్పోజ్వల జ్వాల వెలిగించి దిగ్భిత్తికలు ప్రకంపింప పాడింది నేను. అమెరికన్ పాల్ రాబ్సన్ సంగీత గీతాన జాలిగా, ఆఫ్రికా అంధకారాటవుల సింహగర్జా నిర్ఘోషగా, కైలాస హిమగళము విడిబొచ్చు శాంతి సందేశముగా పలికింది నేను. మానవాళికి అభయ హస్తమిచ్చింది నేను. ఎంత కన్నీరు మున్నీరుగా కురిశాను మీకోసమై, ఎంత మిన్నేరు పన్నేరుగా దింపాను మీకోసమై. వర్తమానం నేడు సుందరాభిసారికబోలె నిలిచి హేలగా, ఆగామికాల గంభీరస్వామి కంఠాన వేయబోయే మాలగా నిలిచింది నేను, పిలిచింది నేను, దశ దిశలా కలిపింది నేను. ఈ కవిత తొలిసారిగా భారతి ఏప్రిల్ 1961న ప్రచురితం. మరో కవిత. కవి దేవుణ్ణి ఏమని ప్రార్థిస్తున్నాడు వినండి. కవిత శీర్షిక ప్రార్థన. దేవుడా, రక్షించు నా దేశాన్ని పవిత్రుల నుండి, పతివ్రతల నుండి, పెద్ద మనుషుల నుండి, పెద్ద పులుల నుండి, నీతుల 2 నాల్కలు సాచి బుసలుగొట్టే నిర్హేతుక కృపా సర్పాల నుండి, లక్షలాది దేవుళ్ల నుండి, వారి పూజారుల నుండి, వారి వారి ప్రతినిధుల నుండి, సిద్ధాంత కేసరుల నుండి, సిద్ధుల నుండి, శ్రీమన్మద్గురు పరంపర నుండి. దేవుడా, 40 కోట్ల మనుష్యుల నిజమైన ప్రాణం ఉన్న మనుషులతో నిండిన దేశం నాది. ఆకలి, బాధలు, ఆందోళనలు, సమస్యలు విరివిగా ఉన్న విచిత్ర సౌధం మాది. కడుపు నిండుగా ఆహారం, గుండె నిండుగా ఆశ్లేషం, బ్రతుకు పొడుగున స్వతంత్రం, కొంచెం పుణ్యం, కించిత్ పాపం, కాస్త కన్నీరు, మరి కాస్త సంతోషపు తేనీరు చాలు మాకు తండ్రి. సరదాగా, నిజాయితీగా, జాలిజాలిగా, హాయిగా బతుకుతాం. మాకు నటనలు వద్దు, మా చుట్టూ కటకటాలు వద్దు, గొప్పలు గోసాయి చిట్కాలు వద్దు. దేవుడా, కత్తివాదరకు తెగిన కంఠంలో హఠాత్తుగా ఆగిపోయిన సంగీతాన్ని వినిపించు. మానవ చరిత్ర పుటలలో నెత్తురొలికి మాసిపోయిన అక్షరాల్ని వివరించు. రహస్య సృష్టి సానువుల నుండి జారిపడే కాంతి జలపాతాన్ని చూపించు. మమ్మల్ని కనికరించు. చావు పుట్టుకల మధ్య సందేహం లాంటి జీవితంలో నలువైపులా అంధకారం, మంచిగంధంలాగా పరిమళించే మానవత్వం మాకున్న ఒకే ఒక్క అలంకారం. మజిలీకి అలసిపోతున్నాం, మలుపుకి రాలిపోతున్నాం. ఆశల వెచ్చని పాంపు మీద స్వప్నాల పుష్పాలు జల్లుకుని ఆదమరచి కాసేపు విశ్రమించటానికి అనుమతించు తండ్రి. ఈ కవిత 1963లో రాయబడింది. మరో అందమైన కవితా శీర్షిక నీడలు. చిన్నమ్మ, వీళ్ల మీద కోపగించకు, వీళ్లను అసహ్యించుకోకు. నిన్నెన్నెన్నో అన్నారు, అవమానాల పాల్చేశారు,
అవినీతి అంటగట్టారు. ఆడదానికి సాహసం పనికిరాదన్నారు. చిన్నమ్మ, వీళ్ళందరూ భయపడిపోయిన మనుష్యులు. రేపటిని గురించి భయం, సంఘ భయం, అజ్ఞాతంగా తమలో దాగిన తమను చూసిన భయం. గతంలో కూరుకుపోయిన మనుష్యులు, గతించిన కాలపు నీడలు. చిన్నమ్మ, వీళ్ళందరూ తోకలు తెగిన ఎలకలు. కలుగుల్లోంచి బయటికి రాలేరు. లోపలే తిరుగుతారు. మౌఢ్యం వల్ల బలాఢ్యులు, అవివేకం వల్ల అవినాశులు. వీళ్ళందరూ మధ్యతరగతి ప్రజలు, సంఘపు కట్టుబాట్లకి రక్షక భటులు, శ్రీమంతుల స్వేచ్ఛావర్తనకి నైతిక భాష్యకారులు, శిథిలాలయాలకు పూజారులు. చిన్నమ్మ, వీళ్ళందరూ సగం సగం మనుష్యులు, మరో సగం మరుగున పడిన భయస్థులు, బాధాగ్రస్తులు. భారతం భాగవతం చదువుతారు, పాపం పుణ్యం కేటాయిస్తారు, డైలీ పేపర్ తిరగేస్తారు, జాలీగా ఉన్నట్లు నటిస్తారు. చప్పబడిన నిన్నటి మాటల్నే మాట్లాడుతుంటారు, కప్పబడిన నిన్నటి కలల్నే తలుచుకుంటారు, సన్నంగా పళ్ళసందున నవ్వుకుంటారు, హఠాత్తుగా జడుసుకుంటారు, నిటారుగా నిలబడలేరు. వీళ్ళందరూ ముక్కలైన గాజు పెంకులు, చెల్లాచెదరైన మూగ ముత్యాలు, కల్లాకపటం తెలియని కబోది గుంపులు. తమని తామే మోసగించుకునే విద్యాధికులు, విదూషకులు, తమ చెట్టుని తామే నరుక్కునే అమాయకులు, సాంప్రదాయకులు. చిన్నమ్మ, వీళ్లను విడిచి వెళ్ళిపోకు. వీళ్ళందరూ నీ బిడ్డలు, ఆకలి అవసరం తీరని కష్టాల గడ్డలు. వాచకాలలో నీతుల్ని వల్లిస్తూ, దరిద్రంలో హరిద్రా శోభల్ని గుర్తిస్తూ, ఓపిక లేని భార్యలకు సహనాన్ని బోధిస్తూ, ధైర్యం లేని తమ స్వభావాన్ని ధర్మమని పిలుస్తూ, బరువుగా బెదురుగా బతుకుతున్న వీళ్ల మధ్య డైనమైట్ పేలాలి, డైనమోలు తిరగాలి. కాళరాత్రి వేళ కంకాళాలు చెప్పిన రహస్యం తెలియాలి. దారి పక్క నిలిచిన 3 చెట్ల బాధని అనువదించాలి. పచ్చికలో దాక్కున్న పాముల్ని బుట్టలోకి పట్టాలి. రేపటి ఉదయానికి ఈ వేళ వెలుగుల్ని సమకూర్చుకోవాలి. చిన్నమ్మ, నేను వెళ్ళొస్తాను. చీకటి పడుతోంది. చిటారు కొమ్మలో నక్షత్రం చిక్కుకుంది. శిథిల సంధ్యాగగనం రుధిరాన్ని కక్కుకుంది. దారంతా గోతులు, ఇల్లేమో దూరం, చేతిలో దీపం లేదు, ధైర్యమే ఒక కవచం. ఈ కవిత 1964లో రాయబడింది. మరో కవిత వినండి. కవితా శీర్షిక ద్వైతం. నువ్వు మా ఊరొచ్చినప్పుడు నేను మీ ఊళ్ళో ఉన్నాను. నువ్వు మద్రాసులో దిగే వేళకి నేను కలకత్తా రైలెక్కుతున్నాను. నువ్వు ఉత్తర ధ్రువంలో విరిసిన అరోరా బొరియాలిస్వి. నేను దక్షిణ ధ్రువ తీరాన నిలిచిన పెలికన్ పక్షిని. నీకు నాకు మధ్య ప్రేమ బద్ధవైరం లాంటిది. అది పరస్పర దూరీకృత సమర్థమైనది. నీ ఆదర్శాలు, ఆశయాలు నీలాగా నాజూగ్గా అందంగా ఉంటాయి. నువ్వు పాలమీగడల్లోంచి, జాబిల్లి అడుగు మీద నుంచి, పువ్వుల పెదాల నుంచి నడిచి వచ్చావు. నాకు ఆదర్శాలు లేవు, ఆశయాల్ని నమ్మను. నేను మోటుగా దిగులుగా ఉంటాను. నేను జీవితం ముళ్ళకంచెల మధ్య, బురదగుంటల మధ్య నిజం కోసం పరిశోధిస్తూ ఉంటాను. నువ్వు తీరిగ్గా ప్రేమించి మేడమీది చెలికత్తెల మధ్య విహరిస్తావు నిట్టూర్పులతో. నేను ప్రాకృతికమైన ఆకలిని, పాశవికమైన కామాన్ని భరించలేక జుట్టు పీక్కుంటాను. నీకు సత్యం సత్ పదార్థం, అర్థవంతం, సంతత ప్రకాశం. నాకు నిజం భయంకరం, అర్థవిహీనం, అసంపూర్ణం. ఏ కేంద్రంలో మనమిద్దరం కలుసుకోవడం, ఏ అక్షాంశరేఖ మీద నిలిచి కౌగలించుకోవటం, ఓ ప్రత్యూష పవనలోల మందార లతాంతమా, నేను ప్రదోషవేళ తమాల శాఖాగ్రఘూకాన్ని. అటు ఆనంద సుధర్మ వైపు నువ్వు వెళ్ళు నక్షత్రధూళిని చల్లుతూ, ఇటు కలల బూడిదరాసుల మీద కూలబడతా కన్నీళ్లు చిమ్ముతూ. ఈ కవిత 1965లో రాయబడింది. మరో కవిత హార్లెమ్స్లో శవం.
ఈ కవితను గురించి కవి ఏమన్నాడో చూడండి. హార్లెమ్ స్క్వేర్ నీగ్రోలకు ఆటపట్టు. పావెల్ తన విద్యార్థి మిత్రులతో కాలక్షేపం చేస్తుండగా ఒక తెల్లదొర అవమానించాడు. అదేమని ఎదిరించిన పావెల్ని దారుణంగా కాల్చి చంపేశాడు. పావెల్ అంత్యక్రియలు దుఃఖిత క్షుభిత నీగ్రో సమాజం కన్నీళ్లతో నిశ్శబ్దంగా వీక్షించింది. వారి హృదయంలో ఏ ప్రతీకారానలం చెలరేగింది, ఏ స్వాతంత్ర దీక్షా కిరణం ప్రకాశించింది ఆ సమయాన రాసింది కవిత. ఒక చిన్న సవరణ. ఈ రోజుల్లో అమెరికాలో నల్లవారిని నీగ్రోలు, నల్లవారు అని పిలవడానికి వీల్లేదు, ఆఫ్రికన్ అమెరికన్స్ అని పిలుస్తారు. ఇక కవితలోకి వద్దాం. కవిత శీర్షిక హార్లెమ్స్లో శవం. అమెరికాలో ఆ రోజున చరిత్ర భంగపడి ఏడ్చింది. అంతెత్తు భవనాల మీద నుంచి తొంగి చూచిన ఆదిత్యుడికి హార్లెమ్స్లో జేమ్స్ పావెల్ శవం కనబడింది. అవనీతలం మీద అకాలపు చీకటి పడింది. 16 ఏళ్ల పిల్లవాడు, నల్లవాడు, నీగ్రో కుర్రవాడు ఆడుతూ పాడుతూ ఆశల కాంక్షల తోటలు దూరగా పండిన కాయల్ని అటు ఇటు చూస్తూ బెరుగ్గా కోసుకొనబోయేవాడు తన రంగు నలుపైనందుకు, తన అభిమానాన్ని చంపుకోనందుకు, తన పౌరుషం చూపించినందుకు, తను మనిషేనని నిలబడినందుకు వర్గం కలిసి అహంకృతిలో ఎక్కుపెట్టిన తుపాకీ దెబ్బకు ఆహుతైనప్పుడు, సన్నగా చారగట్టిన రుధిరం నీ కళ్ళలోకి ప్రాకినప్పుడు, నీ కలలో ఎర్రని సముద్రాలు పొంగినప్పుడు, నల్లని పర్వతాలు కూలినప్పుడు, నీ అడుగుల కింద కపాలాలు వికృతంగా నవ్వినప్పుడు, నిన్న రాత్రి నీ గుమ్మం ముందు నిలబడి పిలిచిందెవరని పావెల్ శవం. నా గది కిటికీ ఊచలను ఆనుకుని దీనంగా చూసినది పావెల్ శవం. ప్రతి దారి మలుపులో నిలదీసి అడిగినది పావెల్ శవం. ప్రతి గుండెలో గిజగిజలాడి కొట్టుకున్నది పావెల్ శవం. బ్రతికిన పావెల్ భాష తెలియనివాడా, చచ్చిన వాని శవం పలకరిస్తే వినలేవా? అయ్యో సూర్యనారాయణ, అబ్దుల్ ఖాదర్, మిస్టర్ విలియమ్స్, నూ విన్, క్లోజర్ నెక్రో, దేశాల మనుష్యులారా, చచ్చిన పోవెల్ మీ తమ్ముడు, మీ మేనల్లుడు, మీ లోపలి మానవుడు. నీడల మధ్య పాముంది, అడవుల మధ్య పులి ఉంది. జాగ్రత్తగా చూచినప్పుడు ప్రతి ఒక్కడూ దీనికి బాధ్యుడు. చరిత్ర పగను ఎవడూ తప్పించుకుపోలేడు. మరో ఆర్ద్రగీతం వినండి. కవిత శీర్షిక ఆర్తగీతం. నా దేశాన్ని గూర్చి పాడలేను, నీ ఆదేశాన్ని మన్నించలేను, ఈ విపంచికను శృతి కలుపలేను. ఈరోజు నాకు విషాద స్మృతి, విధి తమస్సులు మూసిన దివాంతరుతి. నా ఎడల మ్రోడైన ఒక దుస్థితి, నీ కొత్త సింగారమ్ము వలదు, ఉదాత్త సురభిళాత్త శయ్యా సజ్జితమ్ము వలదు, రసప్లావితము వలదు. ఇంకా నన్ను నిర్బంధించకునేస్తం, ఈ రాత్రి నేను పాడలేను, ఈ కృత్రిమ వేషాన్ని అభినయింపలేను, మానవత లేని లోకాన్ని స్తుతింపలేను, మానవునిగా శిరసెత్తుగా తిరగలేను, ఈ నాగరికతారణ్యవాదం భరించలేను. ఒక్క నిరుపేద ఉన్నంత వరకు, ఒక్క మలినాశ్రుబిందు ఒరిగినంత వరకు, ఒక పేగు ఆకలి కనలినంత వరకు, ఒక శుష్కస్తన సన్నిధిని క్షుధార్తినేడ్చు పసిపాప ఉన్నంత వరకు, ఒక తల్లి నీరవాక్రోశరవమ్ము విన్నంత వరకు, ఒక క్షత్ర దుఃఖిత హృదయ మురడిల్లనంత వరకు నాకు శాంతి కలగదింక నెస్తం. నేను నిగర్వినైనాను, ఈ సిగ్గులేని ముఖాన్ని చూపించలేను. ఈ గుండె గూడుపట్లు ఎక్కడో కదిలినవి, ఈ కనులు వరదలై పారినవి, ఈ కలలు కాగితపు పేలికలై రాలినవి. ఈ ఆర్తి ఏ సౌధాంతరాలకు పయనింపగలదు, ఏ రాజకీయవేత్త గుండెలను స్పృశింపగలదు, ఏ భోగవంతుని విచలింపచేయగలదు, ఏ భగవంతునికి నివేదించుకొనగలదు. ఈ కవిత తొలిసారిగా భారతి జూన్ 1955లో ప్రచురితం. కార్యక్రమాన్ని ముగించే ముందు
ఈ పుస్తక శీర్షికను ధ్వనించే కవిత శీర్షిక అమృతం కురిసిన రాత్రి. అమృతం కురిసిన రాత్రి అందరూ నిద్రపోతున్నారు. నేను మాత్రం తలుపు తెరచి ఇల్లు విడిచి ఎక్కడికో దూరంగా కొండ దాటి కోన దాటి వెన్నెల మైదానంలోకి వెళ్ళి నిలుచున్నాను. ఆకాశం మీద అప్సరసలు వయ్యారంగా పరుగులెత్తుతున్నారు. వారి పాదాల తారా మంజీరాలు గల్లుగల్లని మ్రోగుతున్నాయి. వారి ధమ్మిల్లాల పారిజాతాలు గుత్తులు గుత్తులై వేలాడుతున్నాయి. వారు పృథు వక్షోజ నితంబ భారలై యవ్వన ధనస్సులా వంగిపోతున్నారు. నన్ను చూసి చూసి కిలకిల నవ్వి ఇలా అన్నారు, చూడు వీడు అందమైనవాడు, ఆనందం మనిషైనవాడు, కలల పట్టుకుచ్చులూగుతున్న కిరీటం ధరించినవాడు, కళ్ళ చివర కాంతి సంగీత గీతాన్ని రచిస్తున్నాడు. ఎర్రని పెదవుల మీద తెల్లని నవ్వుల వీణల్ని మీటుతున్నాడు. ఎవరికీ దొరకని రహస్యాన్ని వశపరుచుకున్నాడు. జీవితాన్ని ప్రేమించినవాడు, జీవించడం తెలిసినవాడు. నవనవాలైన ఊహార్ణవాల మీద ఉదయించిన సూర్యుడు ఇతడే సుమీ మన ప్రియుడు, నరుడు మనకి వరుడు. జలజలమని కురిసింది వాన, జాల్వారింది అమృతంపు సోన, దోసిళ్లతో తాగి తిరిగి వచ్చాను. దుఃఖాన్ని చావుని వెళ్ళిపొమ్మన్నాను. కాంక్షామధుర కాశ్మీరాంబరం కప్పుకున్నాను. జీవితాన్ని హసన్ మందార మాలగా ధరించాను. జైత్రయాత్ర పథంలో తొలి అడుగుపెట్టాను. అమృతం కురిసిన రాత్రి అందరూ నిద్రపోతున్నారు. అలసి నిత్య జీవితంలో సొలసి సుషుప్తి చెందారు. అలవాటుని అస్వతంత్రతని కావలించుకున్నారు. అధైర్యంలో తమలో తాము ముడుచుకుపోయి పడుకున్నారు. అనంత చైతన్యోత్సవ ఆహ్వానాన్ని వినిపించుకోలేకపోయారు. అందుకే పాపం ఈనాటికి ఎవరికీ తెలియదు నేను అమరుడనని. ఈ కవిత మొదటిసారిగా భారతి మాసపత్రిక ఏప్రిల్ 1962లో ప్రకటితం. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. వచ్చే వారం జీవనాడి 121లో మరో మంచి కథ ప్రసారం చేయబోతున్నాం. అంతవరకు సెలవు. మీ జీవన్.